అయ్యాడు. కానీ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టేసుకున్నాడు మన వెంకీ. ఇంత బిల్డప్ ఎందుకో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. మరి పాట పెట్టి చెప్పాలా? మాకు తెలియదు ఎదవని. అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజే నాకు యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది సార్. పైగా స్టార్టింగ్ ఒక ఫేమస్ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అన్నారు. ఆయన ఎవరో నాకు కూడా తెలియదు, కానీ చాలా ఎక్సైటింగ్ ఉన్నాను సార్. ఎవరిని చేస్తున్నాను అని చెప్పి. రే ఎవరా ఈరోజు సెలబ్రిటీ? కొత్త టీం లీడర్ వెంకీ అంట సార్. ఎంత బతికి వెంకీగా టీం లీడర్ అండి సార్. సారీ సార్, ఆడి నేను ఇంటర్వ్యూ చేయడం ఏంటి సార్. సార్ ఈ వెంకీగాడు ఎలాంటో తెలుసా సార్? కంప్యూటర్ లో విండోస్ ఉన్నాయని చెప్పి కట్టెలు కొనడానికి షాప్కి వెళ్ళే రకం సార్. అది ఎన్నాళ్ళు చెన్నైలో వార్తలు ఎందుకు వస్తున్నాయా అనుకున్నాను సార్. ఇది టీం లీడర్ అయ్యడం తెలిసి ప్రకృతి కూడా విలయతాండవం చేసింది సార్. వీడిని ఇంటర్వ్యూ చేయడం కన్నా ఇంటికి వెళ్ళి ఎండి చేపలకి ఈత నేర్పించుకోవడం చాలా బెటర్ సార్. నేను వెళ్ళిపోతున్నాను సార్. మీ విషయస్ మీరే తీసేసుకోండి సార్. ఎండి చేపలకి ఈత నేర్పిస్తే అంటే నేను అలా పాస్ అవుతున్నప్పుడు నా డైలాగ్ నాకు గుర్తొచ్చేసింది సార్. యూట్యూబ్ అన్నాక బఫరింగ్, లైఫ్ అన్నాక సఫరింగ్, సినిమా అన్నాక రివ్యూ, రిపోర్టర్ అన్నాక ఇంటర్వ్యూ చేయకపోతే ఏముంది సార్? సో ఏ అదవైతే ఏముంది చేద్దాం సార్. పోయిదేముంది, మహా అయితే శంకర్ గారిని ఇంకో అరగంట లాగ్ చేస్తాడు. ఆన్నే భరించాను, ఈయన్ని భరించలేనా సార్? ఇంక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ MONKEY వెంకీ. సార్ అదేంటి సార్ సైకిల్ మీద వచ్చారు? ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఇంకొన్ని ఎపిసోడ్లు అయిన తర్వాత కార్లో వస్తా. అంటే మీరు కూడా కంటెస్టెంట్లకు పేమెంట్లు ఎవరా సార్? కూర్చోండి ప్లీజ్. మొక్క మరిగిన కుక్క బిస్కెట్ వేస్తే బిల్డప్. ఓకే సార్, ఇంక స్టార్ట్ చేద్దామా? ఓకే, కీ ఇవ్వండి. ఎందుకు? స్టార్ట్ చేయడానికి. సార్ మీకు దండం పెడతాను సార్, స్టార్టింగ్ ఎలాంటి ఎదవ పంచ్ లేకండి సార్ ప్లీజ్. కరెక్ట్ చెప్పావు, థ్యాంక్ యూ. ఏ విషయంలో? ఈ పంచ్ రాసిన సాయిగడ ఎదవని. మీ ఫస్ట్ క్వశ్చన్, అసలు జబర్దస్త్ మీద మీ ఒపీనియన్ ఏంటి? జబర్దస్త్ అనేది ఉల్లిగడ్డ లాంటి. ఉల్లిగడ్డ ఆడాలకు అవసరం, జబర్దస్త్ అందరికీ అవసరం. రేటు పెరిగిందని ఉల్లిగడ్డ కొనడం మానేస్తామా? రేటింగ్ తగ్గిందని జబర్దస్త్ చూడడం మానేస్తామా? సరే సార్, మీకు కంటెస్టెంట్ వెంకీ గారి నుంచి వెంకీ మంకేష్ గా ఎందుకు మారారు సార్? నా అందం. అంటే నా అందంతో కొంచెం నా అభినయం కూడా దానికి తోడైంది. చూడండి సార్, ఎంత కోటీశ్వరాలైనా కోకోనట్ తింటది కానీ కోకోకోలా తాగదు సార్. సరే సార్, మీరు కంటెస్టెంట్ గా మిగతా టీం లీడర్ దగ్గర చేస్తున్నప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అమ్మో, క్యారెక్టర్ కరువు. సరే, ఇప్పుడు టీం లీడర్ అయిన తర్వాత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి సార్? టీం అనే బరువు. మీరు టీం లీడర్ అవడం వల్ల మీకు యూజ్ ఏమైనా ఉందా సార్? పబ్లిక్ లో పరువు. ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడు టీం లీడర్ పోస్ట్ నుంచి తీసేస్తే మీ పరిస్థితి ఏంటి? మా ఆవిడ చేతిలో దరువు, పక్కింటి కిరాణా షాప్ లో అరువు. సరే సార్, కంటెస్టెంట్ వెంకయ్య చాలా మంచి పేరు ఉంది, కానీ టీం లీడర్ ఎందుకు మారాలనుకున్నారు? నాన్న, ఒక పేరు వచ్చాక ఆగిపోదాం అనుకుంటే చిరంజీవి గారు సుప్రీం హీరోతో ఆగిపోయేవారు. ఇప్పుడు మెగాస్టార్ అయ్యేవారు కాదు కదా. గొప్పల గురించి మనకెందుకు సార్, మీ గురించి చెప్పండి. ఫేమ్ లేని నాలంటాడు ఫిలాసఫీలు చెప్పినట్టు పిచ్చోళ్ళ చూస్తారా? అదే ఫేమ్ ఉన్న సుధీర్ గారు లాంటాడు బాత్రూమ్ పోయి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి బయటకు వచ్చినా అది ఫ్యాషన్ అనుకుని మీరు ఫాలో అయిపోతారు. ఈ మధ్యన మీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అంటే నాకు కామెడీ రాదు అదేనా? అయితే కాదు సార్. అంటే నీ టీమ్ లీడర్ అన్ఫిట్ అదేనా? అది కాదు సార్. నాకు అసలు కామెడీ సెన్స్ ఇదేనా సార్? మీరు మెట్రో రైలు కోసం రోడ్లు తవ్వుతున్నట్టు మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు. చూడండి సార్, మీ మీద వచ్చిన రూమర్ ఏంటంటే శకలక శంకర్ టీం ని మీరు దత్తత తీసుకున్నారని తెలిసింది. అది ఎంత వరకు నిజం? వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారా లేక నేనే వాళ్ళ దత్తత తీసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే దత్తత కార్యక్రమం జరిగిపోయింది. ఓకే, దత్తపుత్రులు. అదే మీ దత్తపుత్రులను ఒకసారి పిలుస్తారా? ఓకే, శకలక శంకర్ కా ఫౌజియో. వెంకీ మంకీస్ కా ఫౌజియో, కమ్ ఆన్. కంటెస్టెంట్లు పిలుస్తారని చెప్పి సెట్ బాయ్స్ ని పిలిచారండి. గట్టిగా అనకరా, ఈ మాట సెట్ బాయ్స్ ఉంటే అలా మనోభావాలు దెబ్బతిని చిన్న పట్టుకుని అంటారు. వీళ్ళలో కనబడని ఒక కమల్ హాసన్, రగిలిపోతున్న ఒక రజనీకాంత్ ఉన్నారు తెలుసా? చూడండి సార్, వీళ్ళకి అంత సీన్ లేదని చెప్పి నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, చూసే జనాలకు కూడా తెలుసు. చూడు,
వీడి పేరు శ్రీధర్, స్లాంగ్ కే సెన్సేషనల్. వీడి మధ్య టైమింగ్ లో డైలాగ్ చెప్తాను, ట్రైన్ కూడా టైం కి వస్తున్నాయి తెలుసా? ఛా, ఆ. ఏదో డైలాగ్ చెప్పమ్మా. చెప్పరా. ఎవడు పడుతుంది పండుగ ఏదో చెప్పారు సార్. చెప్పావా? డైలాగ్ మళ్ళొకసారి చెప్పు. మళ్ళీ చెప్పాలా? ఆ. ఎవడు పడుతుంది పండుగ నీకన్నా ఆర్పి గారు నయం రా, వాడు చెప్పిన డైలాగ్ కనీసం ఆనికన్నా అర్థమవుతాయి. వీడు పాసింగ్ క్లౌడ్ అంటాడు బాబు, వీడిని పట్టించుకోకు. వీడు ఆకాశంలో అంటాడు, మంచి ఆకలి మీద ఉన్న ఆర్టిస్ట్. అయ్యో భోజనం పెట్టించాడు సార్. వీడు ఎలా అంటే పంచులకు అంచులు వేయగలడు, ఆహా. ఓకే, ప్రాసలకు పూసలు గుచ్చగలడు. అంతెందుకండి, కామెడీకే కన్యాదానం చేయగల ఒక అది ఇది అది చేయమానండి. చేయరా. ఎవడు కొడితే పండుగ ఈ స్కిట్ లో నాకుందే ఒకే ఒక్క డైలాగ్ రా, ఆ. నేను చెప్తాను రా. నువ్వు చెప్తావా? చెప్పు. ఎవడు కొడితే పండుగ ఆ ఎదవ స్కిట్ లో తొక్కి పడతాయి పోయి, ఈ ఎదవ స్కిట్ తొక్కేస్తున్నాం. సార్ నాకెందుకో వీళ్ళిద్దరిని చూస్తుంటే మీకు కొటేషన్ చెప్పాలనిపిస్తుంది సార్. ఏంటది? మీ శక్తిని మీరు నమ్ముకున్నారు అనుకోండి, ఆ. హీరో అవుతారు. ఆ. అదే పక్క వాళ్ళ శక్తిని నమ్ముకున్నారు అనుకోండి, జీరో అవుతారు. హలో 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 హలో, మధ్యలో శక్తి గాడేవాడు? నేను నమ్ముకునే కేవలం సాయిగానే, మళ్ళీ శక్తి గాడంటే ఆయన పేమెంట్ ఇవ్వా. మీకు దత్తత అంటే ఏం తెలిసి దత్తత తీసుకున్నారు సార్? దత్తత అంటే 10 సార్లు స్కిట్ ప్రాక్టీస్ చేపించి ఓ 2 సార్లు స్టేజ్ ఎక్కించి బాయ్ బాయ్ చెప్తా అనుకున్నావా? కాదు, నీకు, ఈడికి రష్మికి కూడా పేమెంట్ ఇస్తా. ముందు నీకు ఇచ్చారో చూసుకోరా. ఆస్తి అమ్ముకునైనా సరే అందరికి పేమెంట్ ఇస్తా. వీళ్ళని పెట్టుకున్నావుగా, నీకు ఎలాగా తప్పదులే. ఇంకా ఫైనల్ గా మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆడియన్స్ కి రండ్రా, ముగ్గురు వెనక్కి. మై డియర్ ఆడియన్స్, నేను టీమ్ లీడర్ అయ్యాను. అయినా సరే ఈ ముగ్గురు ఏదోల మీద నాకు నమ్మకం లేదు. ఫు. మీరేం బాధపడకండి, నా అందంతో, నా అభినయంతో, నా కామెడీ టాలెంట్ తో మీకు కామెడీ పంచాలని రోజమ్మ గారి మీద అన్నం పెట్టి అమ్మరా, అమ్మ మీద ఒట్టేందుకు? వద్దంటావా? ఆ. అయితే బాబు గారి మీద దారి చూపించే దేవుడు రాయన. ఓకే, ఈ ముగ్గురు పోనీ నా మీద వేసుకోనా? వేసుకోనా? వేసుకో. ఇది నీ అబ్బా ఏమైపోయినా పర్లేదురా మీకు? అరే ఆ. నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ఆ. ఎవరి మీద ఒట్లేస్తావు? అరే రాగండి రా, ఇట్రా. నీకు ఇచ్చిందే ఓ తొక్కలో టీము, దాంట్లో పోన్లే అని చెప్పి మళ్ళీ ముగ్గురు స్టార్ కమెడియన్స్. నీకు స్టార్ కమెడియన్స్. ఒక్క నిమిషం. నేను తొక్కలో టీమ్ లీడర్ కరెక్టే, మీరు ముగ్గురు స్టార్ కమెడియన్స్. స్టార్ కమెడియన్స్. మంకీ ఐ మీన్ వెంకీ, నా పేమెంట్ ఒక డైలాగ్ చెప్పాను. చెప్పారా? ఆ. తప్పకుండా ఇస్తాను. 1,00,000 రే ఇచ్చేరా. అదే టీమ్ లీడర్ అడగండి. సో రోజా గారు డైలాగ్ చెప్పించుకున్నారు, కానీ ప్రామిస్ చేసినట్టు పేమెంట్ ఇవ్వట్లేదు. రోజా గారు ఇస్తాడు ఎక్కడికి వెళ్తాడు కదా మేడం? అసలే రేష్మికి ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటే ఉంది, చాలా డబ్బులు అవసరం. అయినా వెంకీ రిస్క్ తీసుకున్నావంటే ముగ్గురు స్టార్ కమెడియన్లని దత్తత తీసుకున్నావు, భరించగలవా? భరించలేక మేడం బ్లాస్ట్ అయిపోయాను. బాగుంది, వెరైటీగా అనిపించింది, థ్యాంక్ యూ మేడం. ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్ రికమెండేషన్ ఇవ్వండి సార్. ఇవ్వండి అయ్యా, పాపం ఈవెన్ పేరు వాడుకున్నా సరే అంతే. చాలా జాగ్రత్తగా వాడతారు. సో వెంకీ, సార్. స్కిట్ అయితే ఏదో ఓకే బానే ఉంది, పర్వాలేదు. ఒక రియల్ గా ఒక స్కిట్ చూసిన ఫీలింగ్ రాలా, ఏదో ఊరికి సరదా మాడుకున్నట్టు అనిపించింది. సో ట్రై టు క్రియేట్ సమ్ స్కిట్. ఓకే ఒక మంచి కథ అనుకోండి ఫర్దర్ గా. ఓకే ఓకే.